కొంచెం అన్నం బిడ్డ. ఇవ్వండి. నీకు అన్నం ఉంది కదా. ఉందండి నాకు. సరే ఇదిగోండి. నాకు కూడా పెట్టుమా. ఈయనన్నా మా మా ఏం కన్నా ఆడుకొని మళ్ళీ ఆకలేస్తుంది మా. అవునా, సరే 10 నిమిషాల తర్వాత పిలుస్తాను, ఆడుకోపోంత లోపల. సరేమా. సుదర్శన్, వస్తున్నానమ్మా. ఇందాక నాను నేను కూర బాగా వద్దుమా. బాగాలేదా? బాగుందా? ఎందుకన్నాడు ఈ విధంగా? మా నీకు తినేదానికి అన్నం లేదు కదా, నాకు తెలుసులే. నీకు ఆకలిస్తే మాత్రం నువ్వు వండుకొని తినవు, నాకు ఆకలిగా ఉందంటే చాలుమా ఏదైనా వండి పెడతావమ్మా. అందుకే మా నువ్వు అంటే నాకు చాలా ఇష్టమా. సరే నువ్వు తిను, నేను పోయి ఆడుకుంటా. బజార్ దాకా వెళ్ళేసి వస్తా. సరే. రామా పూజ, బాగున్నావా? బాగున్నాడా? వచ్చేసింది. బాగున్నావన్నా, మీరు బాగున్నారా? వదిన బాగున్నావా? ఏం సుదర్శన్, బాగున్నావా? బాగున్నాను మామా. బాగా చదువుకుంటున్నావా? చదువుకుంటున్నాను మామా. మీరు బాగున్నారు మామా? బాగున్నాం. అత్త బాగున్నావు అత్త? మా చెల్లికి చికెన్ అంటే ఇష్టం, చేసి పెట్టు. ఆ పూజ, పని మీద బయటికి వెళ్తున్నాను, ఇప్పుడే వచ్చేస్తాను. సరే అన్నా. మా ఆకలి వస్తుంది మా. వదినా, ఏమా? అబ్బాయికి ఆకలిగా ఉందంట వదినా. సర్లే. చికెన్ ఉండేది నా వల్ల కాదు కానీ పచ్చడితో తిను. బా మా కారం ఉంది మా. సరే కొంచెం నీళ్ళు తాగనన్నా. ఏం పూజ, తిన్నారా? తిన్నావన్నా. అన్నా ఒక్క నిమిషం ఉండన్నా. నా మీద వాళ్ళ అన్నకి ఏం చెప్పబోతుందో. ఏం పూజ? ఇదిగో అన్నా. ఏందమ్మాయి ఇప్పుడు ఎందుకు ఇవి? బండికి ఫైనాన్స్ కట్టాలని ఇబ్బంది పడుతున్నాను తెలిసిందా, అందుకే నగలు పెట్టి డబ్బులు తీసుకొచ్చా అన్నా. అదంతా ఏం వద్దులే పూజ, నా కష్టాలు ఎప్పుడూ ఉండేవేలే. నువ్వు పోయి నీ నగలు విడిపించుకో. నా కష్టం వచ్చినప్పుడు నువ్వు ఇస్తావు కదన్నా, ఇలాంటప్పుడు నేను నీకుంటే ఎట్లా? తీసుకోన్నా. వద్దంటే నువ్వు. వదిన్ని తప్పుగా అర్థం చేసుకున్నానే. ఎందుకన్నా బాధపడుతున్నావా? నిన్ను చూస్తుంటే అమ్మ గుర్తుకొస్తుంది పూజ. సరే వెళ్ళొస్తానన్నా. ఉండేళ్ళొచ్చు కదా, ఇప్పుడే వచ్చావు అప్పుడే వెళ్తానంటున్నావు. లేదన్నా, వెళ్ళాలి. సరే జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా. సుదర్శన్, లీవ్ వెళ్దాం. సరే నేను వెళ్ళొస్తా వదినా. వదినా, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను వదినా, నన్ను క్షమించు వదినా. పర్వాలేదు వదినా, దానికంతా ఏముంది. సుదర్శన్, అత్త మా బాయ్ చెప్పు. అత్త మామ బాయ్. బాయ్ సుదర్శన్. బాయ్ సుదర్శన్. ముగ్గురితో రచ్చేసుకుని వచ్చింది, ఎట్లా మనశ్శాంతిగా నిద్రపోతుందో నాకైతే అర్థం కావడం లేదు. వదినా, నేను చిమ్మతానే వదినా. ఇందా, ప్రపంచంలో ఈ మొగుడు ఒకటే తాగేసి కుట్టి రచ్చలు చేసినట్టు వచ్చేస్తుంది ఇంటికి మాడికి. ఎందుకే ఇంటికి వచ్చి నాటబెట్టి ఆడిపోసుకుంటున్నావా? ఆడిపోసుకుంటున్నా. ఎప్పుడు మీ చెల్లి ఇల్లు వదిలిపోతుందో అప్పుడే నేను నెమ్మదిగా ఉంటా ఇంట్లో. వదినా, వెళ్ళొస్తావు వదినా. వెళ్ళరా అన్నా, పోయొస్తా అన్నా. ఏమ్మా, ఉండి వెళ్ళొచ్చు కదా. వెళ్తానన్నా. ఇప్పుడు మనశ్శాంతిగా ఉందా మా చెల్లిపోయినాక? మీరు నన్ను తప్పుగా అనుకున్నా కూడా పర్వాలేదండి. ఒక్క విషయం ఆలోచించారా? మీ చెల్లి ఇక్కడే ఉన్నిందంటే తన జీవితం ఏమవుతుందని ఆలోచించారా? అక్కడ పిల్లలు ఎంత బాధపడుతున్నారో మీకు తెలుసా? అన్నకు ఫోన్ చేసి మాట్లాడితే, ఇంకోసారి నేను తాగనమ్మా, పిల్లలు ఏడస్తా ఉన్నారు, మీ వదిన పంపించమ్మా అన్నాడు. వదిన మామూలు చెప్తే విందని నేను ఈ విధంగా మాట్లాడొచ్చింది. తన మీద ఏమైనా నాకు కోపమా? తన జీవితం బాగుండాలని నేను ఈ పని చేశానండి. సారీ పూజ, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను.